మేమిప్పుడు చిన్న పిల్లలకైనా, లేదంటే అడాలసెన్స్‌లో ఉన్న ఏజ్ అయినా సరే, వాళ్ళకిప్పుడు ఈజీగా లవ్ లేదంటే హుహుహు. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అన్నది అనడం చాలా కామన్ అయిపోతుంది. హ్మ్. దాని మీనింగ్ గూడా ఇంకా పూర్తిగా తెలీదు. యెస్. తెలియకుండానే ఈజీగా రిలేషన్‌షిప్‌లో వెళ్ళిపోవడం అన్నది చాలా క్షణాల్లో జరిగిపోతుంది. అండ్ దాని రిలేటెడ్ మూవీస్ లాంటివి 'బేబీ' అలాంటివి వచ్చింది హుహుహు. కూడా సేమ్ ఇంచుమించు ఆ కాలేజ్ ఏజ్, కాలేజ్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ ఆ ఏజ్‌లో ఉండేవే చూపించారు, ఎక్స్‌ప్లోర్ చేశారు. దాన్నే ఎక్స్‌ప్లాయిట్ చేశారు గూడా. హ్మ్. సో, ఇప్పుడు అసలు ఆ మీనింగే తెలియకుండా ఎలా అసలు దాంట్లో వెళ్తున్నారు? అండ్ అసలు ఎలా వాళ్ళని వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటారు మ్యామ్ అసలు? యాహ్! సో, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి ప్రేమ అవసరం. అవును. ఇట్ కుడ్ బి బిట్వీన్ సిబ్లింగ్స్ ఆర్ పేరెంట్స్, ఫ్రెండ్స్, క్లాస్ రూమ్స్‌లో, కలీగ్స్ మధ్యలో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్. అవును. సో, లవ్ అనేది బేసికల్లీ ఒక మనిషిని ముందుకు తీసుకెళ్ళే ఒక ఎమోషన్. అవును. లవ్ అనేది లేకపోతే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లివ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, అది మనం చెప్పుకున్నాం కదా వేరియస్ థింగ్స్. ఈ అడాలసెన్స్‌లో, ఈ టీనేజెస్‌లో, చిన్న పిల్లల్లో ఏంటి అంటే లవ్ అనేది ఒక ట్రెండ్‌గా మారిపోతుంది. ఒక హ్మ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే, ఓహ్! ఓకే. షీ హాస్ అ బాయ్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓహ్! వావ్! హీ హాస్ అ గర్ల్ ఫ్రెండ్. సో, ఇట్ ఈస్ అంటే నేనిది హౌ కెన్ యూ సే దిస్ అని మీరు నన్ను అడగొచ్చు. హ్మ్. హ్మ్. బికాజ్ హ్మ్. నేను విన్నది స్కూల్స్‌లో అంటే స్వయంగా నా క్లయింట్స్ నుంచి నేను విన్నదే చెప్తున్నాను. ఓకే. అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్, హ్మ్. యూ విల్ బి లుక్డ్ డౌన్ ఇన్ ద క్లాస్. ఓహ్! యెస్. స్కూల్స్‌లో ఇప్పుడు. స్కూల్స్‌లో క్లాస్ రూమ్‌లో అబ్బా! ఒక 8థ్, 9థ్ క్లాస్ అమ్మాయికి హ్మ్. హ్మ్. ఒక హ్మ్. బాయ్ ఫ్రెండ్ హ్మ్. లేడు. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి రిలేషన్‌షిప్‌లో లేదు అంటే, ఆ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిని ఒక వేస్ట్ వేస్ట్ అమ్మాయిలాగా, అమ్మాయిలాగా నువ్వు దేనికి పనికి రావు, హ్యూమిలియేషన్. షీ విల్ బి లుక్డ్ డౌన్ విచ్ ఈస్ ఓకే. కిల్లింగ్ హర్ కాన్ఫిడెన్స్ అండి. ఓహ్! సో, సో ఆ ప్రెస్టీజ్ కోసమైనా యెస్. ఒక రిలేషన్‌లో వెళ్ళాలని. యెస్. చాలా మంది ఉన్నారు. అలా చేసేవాళ్ళు ఉన్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అగైన్ యాస్ ఐ సెడ్ యూ కెనాట్ కంట్రోల్ దెమ్. హ్మ్. యూ కెన్ ఓన్లీ మానిటర్ దెమ్ అండ్ కరెక్ట్ దెమ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ కాలింగ్ దెమ్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేదా లైక్ లవ్ అనే బదులు ఫ్రెండ్‌షిప్ అనుకోండి. హ్మ్. టాక్ టు దెమ్. ఏం చేస్తారు? ఆ ఏజ్‌లో వాళ్ళు ఏం చెయ్యరు కూడా. వాళ్ళకంత మెచ్యూరిటీ కూడా రాదు అప్పుడే. హ్మ్. హ్మ్. సో, ఛాన్సెస్ ఆర్ వెరీ లో. ఎక్స్‌ప్లాయిట్ అవ్వడం గానీ, చేయడం గానీ ఇట్స్ వెరీ లో. సో, పేరెంట్స్ గూడా ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని చెప్పగానే రియాక్ట్ అవ్వకుండా హ్మ్. లైట్ తీసుకోండి. అంటే లైక్ ఓకే. గుడ్ ఫ్రెండ్, కాల్ హిమ్ హోమ్. కలిసి చదువుకోండి మీరు. హ్మ్. ఆర్ సంథింగ్ లైక్ థాట్. అంటే యాక్సెప్టెన్స్ అనేది కొంచెం పేరెంట్స్ సైడ్ నుంచి ఉంటే అండ్ వాళ్ళకి చెప్తూ ఉండాలి. అమ్మాయిలకి స్పెషల్లీ యువర్ బాడీ ఈజ్ వెరీ ప్రెషియస్. హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, యువర్ బాడీ ఈజ్ వెరీ ప్రెషియస్. ఈ 3 థింగ్స్ కరెక్ట్‌గా ఒక అమ్మాయి బ్రెయిన్‌లో నాటుకుంటే, ఆ అమ్మాయి అనేది ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సేమ్ వే అబ్బాయిలకి కూడా. అంటే ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకూడదు. రెస్పెక్ట్ వుమెన్. రెస్పెక్ట్ దేర్ స్పేస్. రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ అనేది చిన్నప్పటి నుంచి అబ్బాయిల్లో కూడా మనం ట్రైనింగ్ ఇస్తే ఎవరు ఎక్స్‌ప్లాయిట్ చెయ్యరు. సో, ఈ 3 ఫ్యాక్టర్స్ అమ్మాయిలో, అబ్బాయిలో అనేవి మనం చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్‌గా అంటే ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఎప్పుడొచ్చింది? వాట్ ఈస్ ఇండిపెండెన్స్ డే? వాట్ ఈస్ రిపబ్లిక్ డే? హూస్ మహాత్మా గాంధీ? హూస్ నెహ్రూ? ఇవన్నీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. యెస్. సేమ్ వే అలాగే ఇవి కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇవి స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే ఎక్స్‌ప్లాయిటేషన్స్ తగ్గుతాయి. హ్మ్. ఇంకపోతే కాలేజ్. కాలేజ్‌లో ఇట్స్ అన్ అట్రాక్షన్ అండి. ఆ ఏజ్ అలాంటిది. బికాజ్ యువర్ బాడీ ఇట్‌సెల్ఫ్ మనకి బయోలాజికల్ చేంజెస్ జరుగుతాయి. గర్ల్స్ బికమ్ విమెన్ హ్మ్. హ్మ్. అండ్ ఎగ్జాక్ట్‌లీ. బాయ్స్ టర్న్ ఇంటూ మెన్. హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ చేంజెస్. సో, దట్ ఈస్ కామన్. హ్మ్. అయితే అగైన్ ఎక్కడి వరకి ఉండాలి అనేది వాళ్ళకి బౌండరీస్ తెలియాలి. హ్మ్. ఆ బౌండరీస్ ఎవరు సెట్ చేయగలుగుతారు? పేరెంట్స్ అండ్ టీచర్స్ మాత్రమే సెట్ చేయగలుగుతారు. ఈవెన్ సొసైటీ ఆల్సో ఇప్పుడు I don't know, these days government has come up with some rules anybody can go stay in any place without getting married. అంటే హ్మ్. హ్మ్. ఆల్ హ్మ్. దిస్ హస్ బికమ్ కొంచెం యెస్ మ్యామ్. అవ్వడం వల్ల ఇంకా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చాలా ఓపెన్‌గా జరిగిపోతుంది. యెస్. బికాజ్ బ్యాక్ దెన్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అప్పుడు కూడా ఉంది. లవ్ ఉన్నాయి. ఆడపిల్లలు, మగపిల్లలు చాటుగా ప్రేమించుకోవడం యెస్. అన్నీ ఉన్నాయి. బట్ దే నెవర్ గాట్ ఎక్స్‌ప్లాయిటెడ్. యెస్. బికాజ్ 50% ఆఫ్ ద కేసెస్ బికాజ్ దే డిడ్ నాట్ హావ్ గుడ్ ప్లేస్. హ్మ్. వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అయ్యే ప్లేసెస్ లేవు. కరెక్ట్. పబ్లిక్‌గా వెళ్తే యాక్సెప్ట్ చెయ్యరు. కరెక్ట్. కరెక్ట్. అండ్ క్వెషనింగ్ ఉండేది. ఎందుకొచ్చారు? గివ్ మీ యువర్ ఫాదర్స్ నంబర్, గివ్ మీ యువర్ మదర్స్ ఇవన్నీ నంబర్. ఉండేవి. ఇప్పుడు లేవు అవి. ఇప్పుడు లేవు. సో, ఇప్పుడు లేకపోవడం వల్ల విచ్చలవిడితనం అనేది ప్రమోట్ అయిపోతుంది. హ్మ్. అంటే ఒక 8థ్ క్లాస్ అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఎవరితో అయినా వెళ్ళొచ్చు. హ్మ్. లేదా ఒక 10థ్ క్లాస్ అబ్బాయి ఎవరినన్నా ఎక్కడన్నా వెళ్ళొచ్చు. ఏమైనా చేయొచ్చు. క్వెషన్ చేసేవాళ్ళు లేరు. క్వెషన్ చేసినా కూడా నీకెందుకు? హ్మ్.
రూల్ ఉంది, గవర్నమెంట్ రూల్ ఉంది, ఆర్ XYZ ఉంది, చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. బికాస్ ఎందుకంటే కొంతమంది మేబీ డబ్బు పరంగా వాళ్ళు ఆశపడి మైనర్స్ చేత కూడా, అంటే మైనర్స్కి కూడా ప్రాబబ్లీ కొన్ని ప్లేసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందేమో. సో యా, బేబీ మూవీ అంటారా, దట్స్ టోటలీ డిఫరెంట్ థింగ్. అంటే ఆ అమ్మాయి సమ్ లైక్ స్టేటస్కి, అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఒక బేబీ సినిమా చూడండి, ఒక యానిమల్ చూడండి, ఆర్ ఒక అర్జున్ రెడ్డి చూడండి, ఏదైనా చూసుకుంటే ఆల్ దీస్ మూవీస్లో ఫ్యామిలీస్ అనేవి స్ట్రాంగ్గా అంత ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్స్ కాదు, అంటే వాళ్ళని కరెక్ట్ చేసే క్యారెక్టర్స్ లేరు. ఇప్పుడు బేబీ మూవీలో మదర్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ లేడీ అండ్ ఫాదర్ ఇస్ అ డ్రంకర్డ్. Whereas animal మూవీలో మదర్ ఇస్ ఆల్వేస్ సప్రెస్డ్ అండ్ ఫాదర్ ఇస్ బిజీ బిజినెస్ మ్యాన్. And even what I said, Arjun Reddy also, father failed to control his son. అంటే ఎప్పుడైతే స్మోక్ చేస్తున్నాడో XYZ తెలిసినప్పుడే 4 పీకి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఇన్ దాట్ వే చెప్పుంటే, ఆర్ ఎల్స్ ఫ్రెండ్లీగా అప్రోచ్ అయినా ఏదైనా అప్రోచ్ అయి ఉంటే ప్రాబబ్లీ మేబీ అర్జున్ రెడ్డి వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఏమో, ఆర్ మేబీ అనిమల్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, ఆర్ ద బేబీ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో పేరెంట్స్ ఫెయిల్యూర్ ఈజ్ లీడింగ్ టు సచ్ క్యారెక్టర్స్ ఇన్ ద సొసైటీ. సో ఇవి చూసి పిల్లలు ఏమైపోతున్నారు, దే ఆర్ లైక్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు అగైన్. బికాజ్ అంటే అగైన్ అండ్ అగైన్ నేను హైలైట్ చేస్తున్నానని కాదు, కొన్ని మూవీస్ ఇలా అబ్యూజింగ్ మూవీస్ వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు బయటకి. బ్యాక్ దెన్ అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా, బికాస్ వర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ ఉంది అని. బట్ అది ఎంత చేసినా కూడా అగైన్ లైక్ అప్పుడు ఆ యూత్ అంతా ఏంటి, ఇఫ్ సంబడీ ఈజ్ రేజింగ్ అంటే నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొట్టాడు, హీఈస్ అర్జున్ రెడ్డి అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సాడిస్టిక్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కూడా కొంచెం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే అది చేయడం హీరోయిజం. ఎగ్జాక్ట్లీ, రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయడం వల్ల మనం సొసైటీలో రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం కాబట్టి. సేమ్ వే బేబీ ఆల్సో, ఇఫ్ మదర్ వుడ్ హ్యావ్ బీన్ స్ట్రిక్ట్, ఫాదర్ వుడ్ హ్యావ్ బీన్ అ రెస్పాన్సిబుల్ ఫాదర్, then probably she would not have ended up in such case, or somebody wouldn't have got exploited because of her. సో పేరెంట్స్ అండి ఎక్కడ చూసుకున్నా ఫ్యామిలీ, నేను చెప్పాను కదా రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండి, పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉండి. సి ఫర్ యూ మే బీ వైఫ్ అండ్ హస్బెండ్ 100 ఉండొచ్చు, బట్ పిల్లలకి యువర్ పేరెంట్స్, యు ఆర్ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్, దే డోంట్ అండర్స్టాండ్ దట్. మీరు పేరెంట్స్. సో మీరు మీ విషయాలన్నీ, మీరు ఏది ఉన్నా సరే, వాళ్ళు స్కూల్కి 6 గంటలు వెళ్తారు కదా, అప్పుడు కొట్టుకోండి, దెన్ యూ డూ ఆల్ యువర్ పంచాయతీస్. బట్ వాళ్ళు ఉన్నంతసేపు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. మీరు కాన్సన్ట్రేట్ చేయలేము అనుకుంటున్నారా, సింపుల్ కనకండి పిల్లల్ని, బికాజ్ ఆల్రెడీ వీఆర్ ఓవర్ పాపులేటెడ్, రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. సో అడాప్ట్, ఆర్ఫనేజెస్లో ఉన్నారు, అడాప్ట్ చేసుకోండి. లేదంటే బీ సింగిల్ పేరెంట్స్. దెర్ ఆర్ సో మెనీ కపుల్స్ సింగిల్గా, అంటే దే నో దే కెనాట్ హ్యాండిల్ కిడ్స్, సో దే chose not to have kids. That is not a sin, that is not a crime. You always, it is your choice. When you are confident, నేను బాగా పెంచుతాను, నేను ఒక్కళ్ళనే పెంచగలుగుతాను, ఒక్కళ్ళనే కనండి, నాట్ అ ప్రాబ్లం, ఐ హ్యావ్ దట్ కేపబిలిటీ, నేను ఇద్దరికి టైం ఇవ్వగలుగుతాను, ఇద్దరిని కరెక్ట్గా పెంచుతాను, ఇద్దరు పిల్లల్ని నేను మంచి సిటిజన్స్ని చేయగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే ఇద్దరిని కనండి. సో పేరెంట్స్ కనుక మీరు టైం పెట్టి అబ్జర్వేషన్, అందుకే చెప్తాం మానిటర్ మానిటర్ మానిటర్. మీరు ఎంత మీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే మీ పిల్లల గురించి మీకు అంత బాగా తెలుస్తుంది. సో ఆ టైం లేనప్పుడు డోంట్ గో ఫర్ దట్ చాయిస్. బీ సింగిల్, బీ హ్యాపీ కపుల్, ఎంజాయ్ యువర్ లగ్జరీస్, గో ఫర్ వెకేషన్స్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్. బట్ ఒక లైఫ్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయం అండ్ సొసైటీకి కూడా డేంజర్. సో డు నాట్ డూ దట్ అనేది నా సజెషన్.